మీరొక ఓకే. స్టేట్‌మెంట్ చెప్పారు లాస్ట్ టైమ్ వెన్ వి ఇంటరాక్టెడ్. హ్మ్. హ్మ్. ప్రిపరేషన్‌కి, ఎగ్జామ్‌కి వారధి సివిక్ సెంటర్ అని. ద ఓకే. బ్రిడ్జ్ బిట్వీన్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్ ఈస్ సివిక్ సెంటర్. సో, ఆ అవును సార్. స్టేట్‌మెంట్ వెనకాలున్న అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ సిలబస్ చూస్తాను సార్. సిలబస్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అయిపోద్ది సార్. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఓకే. నాకన్నీ వచ్చు అని జెప్పేసి ఒక ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉంటాం సార్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అంటే మనం అంటే మనం ఇంకోళ్ళతో కాంపీట్ అయితేనే మనం ఎక్కడున్నామని చెప్పి అర్థమైద్ది సార్. అలాంటప్పుడు ఎవరు గూడా వాళ్ళ మార్క్స్ అనేది చెప్పుకోరు సార్ ఎగ్జామ్ రాసిన వెంటనే. సో, మనం అలా ఓకే. నేను క నా సిల్ నా సిలబస్ అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ సార్. ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తామో సార్, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి అంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గిచ్చేసి మన యొక్క లూప్ హోల్స్ అంటే ఏంటంటే అంటే నెగెటివ్ మార్క్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? లేకపోతే మనకన్నా ముందు ఎవరున్నారు? వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసుకుంటాకి స్పాట్ అనాలిసిస్ చేసుకుంటాకి టెస్ట్ సిరీస్ అవసరం సార్. నాకు చెప్పే కదా సార్ నాకు సెప్టెంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశా సార్ ప్రిపరేషన్ గ్రూప్ 2 అప్పుడు ఏదైనా టెస్ట్ సిరీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. ఇంకా అదే టైంలో మా ఫ్రెండ్స్ కూడా సివిక్ సెంటర్ బావుండిద్ది అని చెప్పారు సార్. సో, నెక్స్ట్ ఇంకన్నా జాయిన్ అయిపోయా సార్. అప్పుడు నా ప్రిపరేషన్ అయిపోయింది సార్. నా ప్రిపరేషన్ కానించి ఈ గోల్ రీచ్ అయ్యడానికి ఒక బ్రిడ్జ్ సార్ సివిక్ సెంటర్ అనేది. అంటే నా వరకొచ్చేసి నా సక్సెస్‌లో 50% నేనైతే ఒక 30-40% సివిక్ సెంటర్ సార్. థాంక్ యూ సివిక్ సో సెంటర్ మచ్ నరాజ్. అవును సార్. ఎందుకంటే అవును దట్ సార్. మీన్స్ వెరీ లాట్ టు అస్. అవును సార్. ఎందుకంటే మీరు ఆ బ్రిడ్జ్ మీద నడిచి ఈరోజు రిజల్ట్ అవును సార్. సాధించారు. అంటే మనం అవును సార్. నమ్మాలి. ఒక ప్రయత్నంలో ప్రిపరేషన్‌లో వచ్చిన చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక టెస్ట్ సిరీసా, ఒక కోచింగా, ఒక మెటీరియలా, ఒక మెంటర్ అనేది మనం గట్టిగా నమ్మినప్పుడు కంపల్సరీ సర్వీస్ వస్తుంది. అవును సార్. మీ యొక్క యాంబిషన్ ఏంటి? ఫైనల్ లైఫ్ యాంబిషన్ ఏంటి? సార్ అంటే నెక్స్ట్ సార్ మళ్ళీ గ్రూప్ 1 రాస్తా సార్. గ్రూప్ 1 రాసి డీఎస్పీ అవ్వాలని చెప్పేసి నా నా ఫైనల్ అంటే బిగ్ గోల్ సార్ అది. హుహు. యాక్చువల్‌గా సివిల్స్ చేద్దాం అనుకున్నా సార్. ఓన్ స్టేట్‌లో ఉండాలి అని డ్రీమ్‌తో ఇంక గ్రూప్ 1 షిఫ్ట్ అయ్యా సార్. గ్రూప్ 1లో నెక్స్ట్ మళ్ళీ ఈ డీఎస్పీ మళ్ళీ గ్రూప్ 1 పడుతుంది సార్. ఈ గ్రూప్ 1లో ఆ! నెక్స్ట్ టార్గెట్ డీఎస్పీ అని చెప్పేసి పెట్టుకున్నా సార్. అక సార్ అంటే అంటే నా నుంచి మీకు రిక్వెస్ట్ సార్. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేప్పుడు అంటే నాకు గ్రూప్ 2 ఎలా సపోర్ట్ చేశారో సార్. గ్రూప్ 1 కూడా అలా సపోర్ట్ చేసి అవ్వాలనుకుంటున్నాను సార్. మీకు అది మీకు యాహ్! మీకు యాహ్! ఖచ్చితంగా మా నుంచి సపోర్ట్ ఉంటుంది.